అందరికీ నమస్తే అండి. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా ఇప్పుడు 2 డిమాండ్లు ఉన్నాయి. ఆ 2 డిమాండ్లు నెరవేరుతాయా లేదా? ఆయన లక్ష్యాలు ఇప్పుడు ఆ రెండే సాధించుకోవడమే. బహుశా ఆయన రాజకీయ లక్ష్యాలు నెక్స్ట్ 5 సంవత్సరాల పోరాటాలు మొత్తం అన్నీ కూడా వీటిని బేస్ చేసుకుని ఉంటాయేమో. ఒకటోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేయాలి. దాదాపుగా 57% ఓట్లు తెచ్చుకొని 164 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించకూడదంట. అర్జెంటుగా రాష్ట్రపతి పాలన వచ్చేయాలంట. అది ఒకటో డిమాండ్. ఇక రెండోది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. 40% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఎక్కడ కూడా చట్టంలో ఇదిగో 10% సీట్లు రావాలి అనే రూల్ లేదు. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, దానికి సంబంధించిన సదుపాయాలన్నీ కల్పించాలి, ప్రోటోకాల్ ఎస్కాట్ కల్పించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. సో ఒకటి ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది, ఇంకోటి అసెంబ్లీ స్థాయిలో స్పీకర్ స్పందించలేదు కాబట్టి కోర్టు వరకు వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలు ఇవే, ఈ రెండింటి మీదనే రన్ అవుతున్నాయి. అయితే రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి రాష్ట్రంలో? సాధారణంగా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెడతారంటే, శాంతి భద్రతలు బాగోపోతే, శాంతి భద్రతలు అదుపు తప్పితే, ప్రజా జీవనం స్తంభించిపోతే, ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతే, ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లకు పరిమితమైతే అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. గొడవలు జరుగుతున్నాయి, నాన్ స్టాప్గా గొడవలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది, అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము, అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. మరి రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు కదా. వైసీపీ వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ నాయకుల మీద ఎక్కడైనా అటాక్స్ జరిగాయా? లేదే, నాకు తెలిసేది ఎక్కడా జరగల. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఏ ఒక్క వైసీపీ నాయకుల మీద కూడా అటాక్ జరగల. పోనీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఏమైనా జరిగాయా? అడపదడప జరుగుతున్నాయి, ఒకటో రెండో కదా. ఓన్లీ పల్నాడు ప్రాంతంలోనూ అలాగే రాయలసీమ ప్రాంతంలో మాత్రమే పొలిటికల్గా గొడవలు, దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇది రాజకీయంగా జరుగుతున్న గొడవ 2 పార్టీల మధ్య. సో దీనికి రాష్ట్రపతి పాలన విధించేయాలా? అలాగే దీనికి రాష్ట్రపతి పాలన విధించాలి అంటే గత 5 ఏళ్లలో ఎన్ని నేరాలు జరిగాయి? 2019 నుంచి 2020 వరకు, 2019 నుంచి 2024 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం శాంతి భద్రతల పరంగా బేసిక్గా ఉంది, ఎటువంటి నేరాలు జరగలేదు, లేదా చాలా తక్కువ నేరాలు జరిగాయి అని అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయాలి. కానీ గత 5 ఏళ్ళు అలా పరిపాలించలేదుగా. గత 5 ఏళ్ళు కూడా అరాచకాలు ఉన్నాయి కదా, అవినీతి ఉంది కదా, అక్రమాలు కూడా భారీగా జరిగాయి కదా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి కేసో, లేదంటే చీరాల కిరణ్ కేసో, లేకపోతే బాపట్ల కుర్రాడు అమర్నాథ్ గౌడ్ కేసో, ఇవే కాదు, ఇవి బయటకు కనిపిస్తున్న కేసులు మాత్రమే. కానీ బయటకు తెలియనివి, బయటకు రానివి ఎన్ని జరగలేదు? ఒక ఎస్సీల మీద తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టలేదా చెప్పండి? ఎస్సీ ఎస్టీల మీద తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టారు. అలాగే ముసలోళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనో, లేదంటే షేర్ చేశారనో పోలీస్ స్టేషన్కి రప్పించారు. ఆ రంగనాయకమ్మ, అలాగే ఆయన అంకబాబు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళ మీద కూడా సిఐడి కేసులు పెట్టారు. మరి అప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదా? ఒకసారి ఆలోచించండి. సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేసి రాత్రి వేళ చిత్రహింసలకు గురి చేశారు. మరి అప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదా? అంటే ఎన్నో జరిగాయి ఇష్యూస్, ఎన్నో సంఘటనలు జరిగాయి. అవన్నీ కూడా రాజకీయంగా ఉద్దేశించినవే. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా రాజకీయంగా ఉద్దేశించినవే. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనుకుంటే గత 5 ఏళ్ళు కూడా రాష్ట్రపతి పాలన పెట్టేసే వాళ్ళేమో. కానీ అది జరగదు, ఇది జరగదు. రాష్ట్రపతి పాలన ఊరికే పెట్టరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతామని కొట్లాడుకుంటేనే మాకు రాష్ట్రపతి పాలన పెట్టలా. చివరిలో ఎప్పుడో పెట్టారు. 2 రాష్ట్రాలు కూడా మేము విడిపోతాము, మాకు ఉమ్మడి రాష్ట్రంగా వద్దు, అసెంబ్లీలో కూడా తీర్మానం పార్లమెంట్లో కూడా తీర్మానం చేయండి అంటే ఫిబ్రవరి 14 అనుకుంటా 2014లో పార్లమెంట్లో తీర్మానం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది మన ఉమ్మడి ఏపీలో. అప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయాయి. అప్పుడు ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏమీ చేయి దాటట్లేదు కదా. ఇప్పుడు శాంతి భద్రత ఏమీ మరీ అదుపు తప్పేయలేదు కదా.
జరగాల్సినవి జరుగుతున్నాయి, చేయాల్సినవి చేస్తున్నారు. మరి రాష్ట్రపతి పాలన ఏ విధంగా పెడతారు, ఏ కోణంలో పెడతారు? కేవలం 11 సీట్లు వచ్చాయి కాబట్టి, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆ ఓటమిని జీర్ణించుకోలేక, ఆ ఓటమిని తట్టుకోలేక తీసుకొచ్చిన డిమాండ్ కాదా ఇది? సరే, ఇది పక్కన పెడదాం. ప్రతిపక్ష హోదా కావాలి శాసనసభలో. ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? 2014లో రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి 44 ఎంపీ సీట్లే వచ్చాయి. అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష నేత హోదా అడిగారు, ఇవ్వలేదుగా కేంద్రం. దానికి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదుగా. ఇది మా పరిధిలో లేదు, మీరు చట్టసభల్లో తేల్చుకోండి అని చెప్పిందిగా. మరి ఇప్పుడు కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా ఖచ్చితంగా అదే చెప్తుంది, శాసన వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము, అది శాసన సభ స్పీకర్ విచక్షణాధికారం మీద నిర్ణయం ఉంటుంది. సో పలానా టైంలో పలానా చట్టాలు పలానా ప్రకారం ఈ ఆదేశాలు వచ్చాయి, దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు చెప్తుందే తప్ప, ఇదిగో ఈయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేదా ఈయనకి ఇవ్వద్దు అని కరాఖండిగా చెప్పదు, వయా మీడియాగా చెప్పుకెళ్ళిపోతారు హైకోర్టులో. సో అక్కడ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఈ రెండింటి మీద జరుగుతుంది. ఈ రెండూ కూడా సహేతుకంగా లేవు, పార్టీకి కానీ ఆయనకు కానీ ఉపయోగపడేలా లేవు, పార్టీ క్యాడర్ తలెత్తుకునేలా లేవు. ఆ డిమాండ్లు రెండూ కూడా నెరవేరవు, జరగవు అనేది ఆలోచించాలి అనేది స్పష్టమన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే ఒక రకంగా మోనోపాలజీ. ఆయన ఓటమిని ఇప్పటికి కూడా అంగీకరించాల. ఎస్, ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను శిరసా వహిస్తాను, ప్రజలు నాకు 11 సీట్లు ఇచ్చారు, 40% ఓట్లు వచ్చాయి, సో నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను శిరసా వహిస్తానని చెప్పలా. ఏ నాయకుడు ఓడిపోయినా మొదటి మాట అదే చెప్తారు, సరే మేము ఓడిపోయాము, దురదృష్టం కొద్దీ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నమ్మారు, దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటాము అనే ఒక్క మాట అనొచ్చుగా. అది ఇప్పటికే అనలా. దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించరు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అది తప్పో రైటో అనేది ఎవరికి వాళ్ళకి వదిలేస్తున్నాయి, ఎవరి విజ్ఞతకు వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెడుతున్న డిమాండ్లు, ఇప్పుడు పోరాడుతున్న ఈ వ్యవహారం అంటే రాష్ట్రపతి పాలన ప్లస్ ప్రతిపక్ష హోదా, ఈ రెండూ కూడా అయ్యేవి కాదు, ఈ రెండూ కూడా ఇంపాసిబుల్, ఈ రెండూ కూడా దాదాపుగా సత్యానికి దూరం, అవసరం కూడా లేదు. కానీ ఈ రెండింటి కోసం పట్టుబడుతున్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో న్యాయం ఉంటే, నిజం ఉంటే, ధర్మం ఉంటే ఖచ్చితంగా ఆయన వైపు ప్రజలు నిలబడతారు, ఆయన మీద కొంత సింపతి క్రియేట్ అవుద్ది. కానీ ఈ రెండు ఇష్యూస్లో ఆయన మీద లేదు, సింపతి లేదు, ప్రజలు నిలబెడతారనే నమ్మకం కూడా లేదు. సో ఇవన్నీ అంటే ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇవన్నీ ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.